ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు కానివ్వండి, బీజ మంత్రాలు, స్విచ్ బోర్డ్స్, ఏంజల్స్ నెంబర్స్, లా ఆఫ్ అట్రాక్షన్స్, ఇలాంటివన్నీ కూడా అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులు మంగళవారం, ఆదివారం, శుక్రవారం, అమావాస్య, పౌర్ణమి, పంచమి, అష్టమి తిథులలో మనం చేసే పరిహారాలు చాలా చాలా అద్భుతంగా ఫలిస్తాయి. అలాగే రేపు మంగళవారం, అందులోనూ అమ్మవారికి శక్తివంతమైనటువంటి రోజు. అమ్మవారికే కాదండి, మంగళవారం అనేది ఒక ఆంజనేయ స్వామికి కూడా చాలా చాలా ముఖ్యమైన రోజు అన్నమాట. ఇలా మంగళవారం అనేది దేనికైనా కూడా చాలా మంగళప్రదమైన రోజు. అలాంటి మంగళవారం రోజున ఏది కూడా మనం సాధించాలి అన్నా, ఒక చదువులో కానివ్వండి, లేదంటే ఒక భూ వివాదాల్లో కానివ్వండి, మనకు ధనపరంగా కానివ్వండి, లేదు అంటే మీ పిల్లలకు వచ్చేసి ఏదైనా జాబ్ ఇలా రావటం కానీ, జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నా కానివ్వండి, లేదు ఏదైనా మనకు మన పిల్లల వివాహంలో కుజదోషంతో బాధపడుతున్న వాళ్ళు, ముఖ్యంగా కుజదోషం వల్ల వివాహం అనేది కుదరకుండా అవి అందరికీ కూడా సెట్ అవ్వవు. ఆ దోషాన్ని తొలగించుకునేగా విధానాన్ని కానివ్వండి, లేదు అంటే మీరు ఆర్థికంగా మీరు చాలా వెనుకబడి ఉన్నా కూడా మీ ఉద్యోగంలో, మీ వ్యాపారం మీరు పై స్థాయికి చేరుకోవాలి, మాకు ఎటువంటి వాటిలో కూడా వివాదాలు అనేది ఉండకూడదు. ముఖ్యంగా శత్రువులు, మనం చేసే ఏ పనిలో అయినా సరే కొంచెం అభివృద్ధి సాధించి మనం సంతోషంగా ఉన్నాము, ఆర్థికంగా మనం బలపడ్డాము అంటే శత్రువులు అనేవాళ్ళు ఎక్కువైపోతూ ఉంటారు. ఆ శత్రువుల్ని మనం తగ్గించుకోవటానికి కానీ, వాళ్ళని నాశనం చేయడానికి కాదండి, మనం వాళ్ళని మిత్రులుగా చేసుకోగలగాలి. అలాంటి కొన్ని విషయాలు, అలాగే మీ ఇంట్లో చిన్న చిన్న చికాకులు, గొడవలు, మనశ్శాంతి లేకుండా ఉండటం, ఇలాంటన్నింటికీ కూడా ఒకే ఒక పరిష్కారం ఈ మంత్రం. మంగళవారం రోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే మనం భూమాతకు నమస్కారం చేసుకొని ఈ మంత్రాన్ని గనక మనం ఒక 9 సార్లు చెప్పుకోగలిగితే చాలు. మనం ఉన్న చోటనే చెప్పుకోవచ్చు. మీరు ఏ గదిలో ఉన్నా సరే, హాల్లో పడుకున్నా, బెడ్రూమ్లో పడుకున్నా, మీరు ఎక్కడ మిద్ది పైన ఏదైనా బాల్కనీలో అలా పడుకున్నా కూడా మీరు లేచిన వెంటనే మీరు నిలబడుకున్న చోటే భూమాతకు నమస్కారం చేసుకొని మనసులో మీరు ఏదైతే కోరిక కావాలి, జరగాలి అనుకుంటారో ఆ కోరిక అనేది మీరు అనుకొని ఈ మంత్రాన్ని గనక మీరు ఒక 9 సార్లు చెప్పుకోగలిగితే, వీటన్నింటికి కూడా ఈ కలికాలంలో మనకు కలియుగ దైవంగా వెంకటేశ్వర స్వామి ఎలాగో, ఇప్పుడు మనం కొలుస్తున్న వారాహి అమ్మవారు ఎలాగో, మనకు ఇప్పుడు చెప్పుకోబోయే ఈ మంత్రం కూడా అంతటి పరిష్కార మార్గం అన్నమాట. ఈ నామాన్ని మనం పలికితే చాలు, మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి. అవి ఎంత పెద్ద సమస్యలైనా సరే ఇట్టే మనకు తొలగించేసేటువంటి అద్భుతమైన మంత్రం. ఈ మంత్రాన్ని కేవలం మనం ఒక 9 సార్లు చెప్పుకుంటే చాలు. అలా చెప్పుకోలేమండి, నిద్ర లేచిన వెంటనే మేము ఎలా చెప్పుకోవాలి, మాకు నిద్రలో అలా చెప్పుకోలేము అనుకున్న వాళ్ళు, కొంతమంది ఏంటంటే నిద్ర లేయగానే మాట్లాడలేరు, కొద్దిసేపటి దాకా కూడా మౌనంగా ఉంటారు. అలా అనుకున్నా కూడా దీనికి ఇంకొక మార్గం కూడా ఉంది. ఒక గ్లాసు వాటర్ అనేది తీసుకోండి. ఆ గ్లాసు వాటర్ అనేది మీరు కుడి చేతిలో పట్టుకొని ఆ వాటర్ని అలానే ఉంచుకొని మనసులో అనుకోండి. మీరు నోరు తెరిచి పైకి అనలేకపోయినా కూడా మనసులోనే 9 సార్లు ఈ మంత్రాన్ని అనుకొని ఆ తర్వాత ఆ వాటర్ అనేది మీరు తాగేసేయండి. అలా తాగేసి ఆ తర్వాత అయినా మీరు స్నానం చేసి మీ పనులు అనేది మీరు చేసుకోవచ్చు. దీనికంటూ స్నానం చేయాలా, నియమ నిబంధనలు ఉండాలా అంటే, ఆడవారు పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు కాకుండా మిగతా ఏ టైంలోనైనా చెప్పుకోవచ్చు, ఎవరైనా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక దైవనామాన్ని మనం పలుకుతున్నాం కాబట్టి పీరియడ్స్ టైంలో మాత్రం వద్దు. ఇక ఏ సమయంలోనైనా చెప్పుకోండి, ఎవరైనా చెప్పుకోవచ్చు. చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కూడా చెప్పుకోవచ్చు. ఇక ఆ నామం ఏంటి అనేది స్క్రీన్ మీద ఇస్తాను. ఇది ఒక్కసారి మనం అలా ఒక్కసారి చదువుకున్నామంటే నోటీడ్ అయిపోతుందండి. అంత అద్భుతమైన మంత్రం. ఓం రామదూతాయ నమః. ఓం రామదూతాయ నమః. ఈ రామనామాన్ని మనం ఒక 9 సార్లు పలికినట్లయితే ఖచ్చితంగా
మన జీవితంలో మనం ఎదుర్కొన్నటువంటి రోజువారీ సమస్యలు కానివచ్చు, పెద్ద సమస్యలు, చిన్న సమస్యలు, ఎలాంటి సమస్యలైనా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి. దీన్ని మనం ప్రతిరోజు కూడా అనుకోవాల్సిన అవసరం లేదండి. ఒక మంగళవారం రోజున ఉదయాన్నే మనం ఒక నిష్టగా మనం ఇది చేసినట్లయితే తప్పకుండా కొద్ది వారాలు మీరు అనుకున్నంతనే మీకు మనసులో ఉన్నటువంటి ఎలాంటి కోరికైనా నెరవేరుతుంది. మీ జీవితంలో ఉన్నటువంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ రామనామాన్ని రేపు మంగళవారం రోజు ఉదయం లేచిన వెంటనే మీరు ఎటువంటి స్నానాధికారాలు ఏమీ కూడా చేయనక్కర్లేదు. నిద్ర లేచి ఈ నామాన్ని మీరు అనుకొని ఆ తర్వాత మీ రొటీన్ లైఫ్ అనేది మీరు స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా మీ జీవితంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని పనులు కూడా సవ్యంగా జరుగుతాయి. ముఖ్యంగా కుజదోషం ఉన్నవారికి చాలా చాలా అద్భుతమైన మంత్రం. ప్రతి ఒక్కరూ ట్రై చేసి మంచి లాభాన్ని పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత.